నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ ఏ భాస్కర్ ఈ రోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే బీజేపీ నాయకులపై కాంగ్రెస్ మూకల దాడి బీజేపీ నాయకుడు కమలాకర్ రావుపై జరిగిన దాడిని ఖండించిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు 58 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు జిల్లాలో నస్పూర్ తీగల్ పహాడ్ రామకృష్ణాపూర్లో జరిగిన కొన్ని ఘర్షణ సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించారు 30,921 మంది పట్టభద్రుల ఓటర్లు 1,656 మంది ఉపాధ్యాయ ఓటర్లు నమోదై ఉండగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి 18,701 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా 60.48% పైగా మరియు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 1,474 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.58% పోలింగ్ నమోదైంది చిన్న ఉద్రిక్త సంఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి తమ ఓటు హక్కును బాలుర పాఠశాల భవనంలో 37, 38 పోలింగ్ బూతుల్లో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలిస్తే 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. యుద్ధం మొదలు కాకముందు చేతులు ఓటేసి తెల్లజెండా చూపేసి 90% ఓటు మాకు అది కనబడుతుంది. వాళ్ళ ముఖాలలో మేము పోయినప్పుడు నవ్వే పద్ధతి చూస్తే క్లియర్ కనబడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయిందో అడ్జస్ట్మెంట్ అయిందో ఇప్పుడైతే మాతో కొట్టాడంటే ఇద్దరు కలిస్తే కూడా కొట్టాడే పరిస్థితి లేదు. దాన్ని బట్టి అర్థమైపోయిందంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది. మొన్న మంచిర్యాల మీటింగ్ తర్వాత మొత్తం అందరు ఎక్కడో చేతులు జాడేసాం. ఎలక్షన్ అయిపోయింది. నరేందర్ రెడ్డి గారు భారీ మేరకు గెలుస్తారు. అది దానికి ఒకటే మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మీటింగు, దానికన్నా ముందు మీ సంవత్సరం చేసిన పనులు, అభివృద్ధి పనులు ఇవన్నీ కనబడతాను ప్రజలకు. వాళ్ళ లేక మోసం చేయాలి, చెప్పినట్టు చేసుకున్న వెనక ముందు అయినా కూడా చేస్తారు. వాళ్ళు ఏదో 10 మందికి రాణాలను పట్టుకొని దుకాణం పెట్టి నిలబెట్టి తప్పితే ఆడేం లేదు. బీజేపీ వాళ్ళు అంటే లేకపోతే రాముడు అంటే రాముడు పోతే కృష్ణుడు వస్తారు, కృష్ణుడు పోతే శివుడు వస్తారు, ఈ పోతే ఇంకోటి మళ్ళీ పోతే అవన్నీ పులామా వస్తుంది, లేకపోతే కాశ్మీర్ కనబడుతుంది, లేకపోతే పాకిస్తాన్ కనబడుతుంది. తప్ప వాళ్ళు చేసేది ప్రజలకు అర్థమవుతుంది కదా. తప్పకుండా నరేందర్ రెడ్డి గారు గెలుస్తారు, మా టీచర్ ఎమ్మెల్సీ గెలుస్తారు. మళ్ళీ కాకపోతే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక కోటుకు 5 నిమిషాల పైన పడుతుంది కోటేయాలంటే. జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ కల్పన, అలాగే టీచర్లకు బదిలీలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి బదిలీలు చేయించడం, ఉద్యోగస్తులకు నెల మొదటి వారంలో జీతాలు వేయడం, ఇట్లాంటి అంటే చాలా వరకు అన్ని వర్గాలకు సంబంధించి మంచి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థికులైన ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు జరుగుతున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్లు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిబ్బంది నియామకంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, తద్వారా జిల్లా ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న 58 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో గల తీగల్పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో స్థానిక ఎస్ఐ, పోలీసులు అల్లరి మూకల గుంపులను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఘర్షణలు లేవని తెలిపారు. అధికారుల వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.
జిల్లాలో 58 పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్స్ సంబంధించిన టీచర్స్ సంబంధించిన పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉన్న టీచర్స్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు 136 ఓట్స్ అయింది. దాదాపు 636 ఓటర్స్ ఉన్నారు టీచర్స్ సంబంధించిన. పీస్ఫుల్గా ఓటింగ్ నడుస్తున్నాయి. అందరూ ఓటర్స్ ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి రావాలి అని ఓటు వేయాల్సింది. ప్రజాస్వామ్యం మన భాగీదారి ఖచ్చితంగా ఉండాల్సింది. ఆ ఉద్దేశంతో అందరూ ఓటర్స్ ఖచ్చితంగా ఓటింగ్ చేయాల్సింది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపు 58 పోలింగ్ స్టేషన్స్లో ఓటర్స్ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరిగాయి. పబ్లిక్ కూడా ఇంకా లైన్స్లో కూడా ఉన్నారు. ఇంకా 2.5 hours టైం ఉన్నది. ఓటర్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసుకొని వాళ్ళ ఓటర్లు వినియోగించుకోవడానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తుంది. తీగలపాడు దగ్గర పోలింగ్ బూత్ దగ్గర ఉదయం సమయంలో కొంతమంది 2 వర్గాల వాళ్ళు, పార్టీల వారు ఉన్నారు. కొన్ని ఎలక్షన్ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు 144 సెక్షన్ని ఉల్లంఘించి దాదాపు 40-50 మంది ఒకే దగ్గర ఉండి క్యాన్వాసింగ్ పోలింగ్ బూత్స్ 100 మీటర్స్ లోపల ప్రచారం చేస్తున్న సమాచారం మేరకు నస్పూర్ ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళమనే క్రమంలో వాదోపవాదోపాలు జరిగి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఏసీపీ అండ్ సిఐ మంచిర్యాల రూరల్ రష్ అయిపోయి ఇరు వర్గాలని పంపించేసి ల్యాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జిల్లాలో పరిధిలో కానీ ఎలాంటి ఇష్యూస్ లేదు. మంచిర్యాల జిల్లా నస్పూర్ తీగల్పహాడ్ జిల్లా పరిషత్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత కమలాకర్ రావుపై స్థానిక నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ గురువారం నస్పూర్లోని తీగల్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని కమలాకర్ రావు సహా బీజేపీ నాయకులను పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేసినా అదుపులోకి రాకపోవడంతో రామగుండం సిపి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. అనంతరం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించామని, ఎస్ఐ చేయి చేసుకున్నాడనే ఆరోపణపై వివరాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణము పోలింగ్ కేంద్రం వద్ద ఇవాళ అక్కడ ఉన్న ఎస్ఐ సుగుణాకర్, బీజేపీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు గారిపై చేయి చేసుకున్నారు. దీన్ని ఏంది అని ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
మనం ఎన్నో రోజుల నుంచి మంచిర్యాలలో వింటున్నాం. గత 14 నెలల నుంచి మన మంచిర్యాల దాడులు దాడులు దాడులు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడే బ్యాచ్ను పిలిపించుకొని పెద్ద ఎత్తున మా బీజేపీ నాయకులందరం మేమందరం, నేను కూడా అక్కడే ఉన్నాను, రాళ్లతోటి దాడికి పాల్పడ్డారు. కేవలం అధికార పార్టీ నాయకులు నిన్నంతనేమో ఓటుకి 1000, ఓటుకు 2000 పంచుకుంటూ తిరిగారు. ఓట్లకు డబ్బులు ఇచ్చినాక కూడా ఓట్లు పడతలేవు, ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యే మరి కోట్ల రూపాయలు తీసుకున్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ దగ్గర. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు తిరగాలి? ఇవాళ బీజేపీ కార్యకర్తలను పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండనియదు. బీజేపీ నాయకులు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండద్దు, ఎవ్వరు కూడా ఉండద్దు అని ఒక పక్కా ప్రణాళిక ప్రకారము పోలీసుని ఎస్ఐలను వాడుకొని ఇవాళ కేవలం అంటే ఒక విధంగా చెప్పాలంటే రిగ్గింగ్ లేదా గొడవల వల్ల ఎన్నికలు ఆగిపోయి, ఇది వాళ్ళ యొక్క ఉద్దేశము. రామగుండం సిపి గారు, డీసీపీ గారు తక్షణమే స్పందించారు. కానీ మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎస్ఐ దాడికి పాల్పడ్డాడో అతని మీద చర్యలు తీసుకోవాలి. వీడియో ఉన్నది, నేను మీకు వీడియో చూపిస్తా, కొట్టిన వీడియో. రెండోది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన గూండాలు ఎవరైతే రాళ్లతోటి దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ పోలీసులు ఏం చేశారు? ఇవాళ మళ్ళా కమలాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఏమన్నా అడిగితే ప్రివెంటేటివ్ కింద అరెస్ట్ చేశారు. అంటే ఇది ఒక పక్కా వ్యూహం. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండొద్దు, గొడవలతోటి డిస్టర్బెన్స్ చేశారు. కాంగ్రెస్ గుండాలు విసిరిన రాళ్ళు అక్కడ ఓట్లు ఎత్తానికి వచ్చిన ఒక మహిళ చిన్న పాపతోటి వస్తే దాదాపు ఆ మహిళకు తాక్కుంటా పోయింది. ఇది ఇవాళ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీయే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇది వాళ్ళు ఓడిపోయే ఎన్నికలనే. కానీ అయినా మన మంచిర్యాల ఎమ్మెల్యే దాడులకు పాల్పడి గుండాలను పెట్టించి పైసలు ఇచ్చింది సరిపోదు కనుక ఇంకా దాడులకు పాల్పడి బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. మేము పోలీసులను డిమాండ్ చేసేది ఒకటే, ఎవరికైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ దాడులు ఇంకా మంచిర్యాలలో కొనసాగిస్తే దీనికి పూర్తి బాధ్యత పోలీసులు వహించాల్సి ఉంటుంది. ఇంకా ఏం దాడులు జరిగినా కూడా దానికి గతంలో దాడులు జరిగినాయి, మా కార్యకర్తల మీద దాడులు అయినాయి, మా నాయకుల మీద దాడులు అయినాయి. పోలీసులకు చెప్పినప్పటికీ ఆ బ్యాచ్ అట్లనే గుమ్ముతుంది, వాళ్ళు అట్లనే తిరుగుతుర్రు, ఎక్కడున్నారు అక్కడి నుంచే ఆపరేట్ చేస్తుర్రు. మరి ఈ బ్యాచ్ అంటే ఎందుకు ఇంత భయపడుతుర్రు పోలీసు వాళ్ళు? వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? వీళ్ళు ఇంకా మంచిర్యాలలో ఎందుకు రాత్రి దాడిలోకి పాల్పడుతుర్రు ఈ గాంజాయి బ్యాచ్ అని నేను పోలీసులను అడుగుతున్నా. ఏది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాం. ఇక్కడ నస్పూర్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. ఆ పోలింగ్ లొకేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు సపరేట్ గ్రూప్ పెట్టుకొని దానికి ఓటర్స్ నమోదులు అవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ బ్యారికేడ్ 200 మీటర్స్ బ్యారికేడ్ పెట్టాము. ఆ బ్యారికేడ్ దగ్గర బీజేపీ అభ్యర్థి సంబంధించిన పర్సన్ కరుణాకర్ అతను లోపలికి వస్తుంటే మా ఎస్ఐ గారు అక్కడ ఆపండి అని చెప్పారు. ఆయన అలా దూసుకున్నాం, అక్కడ మాట అయింది. సో అతను దోషిని అని చెప్పేసి కరుణాకర్ గారు అలిగేషన్ చేస్తారు. ఇతను గోయలేదు అని చెప్పేసి చేస్తున్నారు. అందరికీ ఆ 2 గ్రూపులు పాత ఫామ్ అయినాయి. 2 గ్రూపులను మాట్లాడి ఎవరికి వాళ్ళని చదువు చేశాము. ఇప్పుడు అందరికి ఇక్కడ టెంట్ ఏదో వేయడానికి వస్తే టెంట్ కూడా క్లీన్ చేశాము. ఇప్పుడు స్మాల్ ఆడి చార్జ్ హ్యాపెన్ అండ్ నథింగ్ హ్యాపెన్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మాట స్కఫుల్ అవుతుంది. మాటకు చెప్తున్నారు మమ్మల్ని తోసేయాలి అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. కరుణాకర్ ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తున్నారు. అది విచారించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఎవరు తప్పని విచారించి నేను యాక్షన్ తీసుకున్నాను. ఈ రోజు జరుగుతున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు తమ ఓటు హక్కును పట్టణంలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పలు కాలాల పాటు దేశంలో మనుగడలో కొనసాగాలంటే ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. పట్టభద్రులు మేధావులు ఆలోచించి పార్టీలకు అతీతంగా కుల మతాల భేదం లేకుండా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు విజిత్ కుమార్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సందర్భంలో పట్టభద్రులందరికీ మొదటిగా నమస్కారాలు. పట్టభద్రుల ఎన్నిక ఈ రోజు జరుగుతున్న సందర్భంలో అందరూ కూడా ఈ ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే అందులో మన ఓటును ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఈ సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కోరేదల్లా ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ఉండే దిశగా ఆ రకంగా ఆలోచించే ఈనాటి అభ్యర్థుల్లో అలాంటి అభ్యర్థులకే పవిత్రమైన ఓటు వేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రజాస్వామ్యం ఎందుకు అంటున్నంటే ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశం చాలా అవసరం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ లో ఏదో పోటీ చేసిన వ్యక్తులు బాగా ఆలోచించి మీ పవిత్రమైన ఓటు అది 10 కాలాల పాటు ప్రయాసము ఉండే దిశగా ఉండే వ్యక్తి అయి ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిపిస్తున్నాను. సమయం మరి 4 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్స్ వారి అమూల్యమైన ఓటు వినియోగించాలని కోరడం జరుగుతుంది. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి వరకు మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో ఉదయం నుండి మహాశివునికి ప్రత్యేక పూజలు, రాత్రి 7 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనంతరం బిల్వ పత్ర అభిషేకాలు నిర్వహించడం జరిగిందని హైటెక్ సిటీ కాలనీ అధ్యక్షులు చిట్టినేని హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా బోలా శంకరునికి బుధవారం అభిషేకాలు, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కాలనీ వాసులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు హాజరై అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్వపత్ర అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ కాలనీ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, ముఖ్య సలహాదారు గాది కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ విశ్వనాథం, సభ్యులు చెట్ల రామయ్య, బూర్ల జ్ఞాని, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసులకు, మంచిర్యాల ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు హరిహర క్షేత్ర దేవాలయంలో అంగరంగ వైభవంగా పొద్దున అభిషేకాలు మరియు సాయంత్రం శివ కళ్యాణం జరగడం జరిగింది. మరియు 12 గంటలకి అసలు ఊహించని విధంగా భక్తులు వచ్చేసి బిల్వపత్రి పెట్టడం జరిగింది. సహస్రలింగేశ్వరునికి ఒక కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మంచిర్యాల ప్రజలకు సంతోషమైన వార్త ఏంటంటే మన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు గారు వారు ఒకటి మహాప్రస్థానం అనేది చాలా, ఎందుకంటే అందులో అనుభవించిన నేనే ఒక్కని. ఎందుకంటే వారి ఈరోజు మహాశివరాత్రి నాడు అది పూజ చేసి ఇంత తొందరగా కంప్లీట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రోగ్రాంకి ఇచ్చేసి అందంగా వైభవంగా వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ఆలయ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరిహర క్షేత్ర ప్రాంగణంలో అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు ప్రతిష్ఠించుకొని గత 6 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమం చేపట్టినా భక్తులు కోకొల్లలుగా వచ్చి ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా తమ వంతు సహాయం చేస్తూ ఆ స్వామివారిని దర్శించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఈ గుడికి అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకి అభిషేకాలు మొదలయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అభిషేకాలు అయినాయి. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు శివరాత్రి సందర్భంగా ఆ మహాదేవుని యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. మహిళలు ముఖ్యంగా ఎంతోమంది కళ్యాణానికి విచ్చేసి కళ్యాణంలో పాల్గొని రాత్రి 12-1 గంట వరకు కూడా ఇక్కడే మేలుకొని ఆ బిల్వ పత్రాన్ని స్వామివారికి లింగోద్భవ
కాలంలో సమర్పించి అందరూ కూడా స్వామి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ దేవాలయానికి అందరూ విచ్చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ యొక్క హరిహరాదుల యొక్క కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాము. హైటెక్ సిటీ కాలనీ నివాసిగా ఒకటి చెప్తున్నాను, ఎలా అయితే అన్ని ఛాలెంజ్గా తీసుకుని చేస్తున్నారో అలాగే హైటెక్ సిటీలో రోడ్లు కూడా దయచేసి త్వరలో ప్రారంభించి మాకు అన్ని రకాల తోడ్పాటు ఇవ్వగలరని మరీ కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల కోసం 30, 31 మరియు 32 టీచర్స్ కోసం ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 2489 మంది పట్టభద్రుల ఓట్లు, 132 టీచర్స్ ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా దండేపల్లి మండలంలో 1887 మంది పట్టభద్రుల ఓట్లు మరియు 87 టీచర్స్ ఓట్లు ఉండగా వీరికి 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. లక్షపేట మండల ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ మన లక్షపేట మండలంలో కూడా 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ వచ్చి 30, టీచర్స్ వచ్చి 1. గ్రాడ్యుయేట్స్ నెంబర్స్ ఏంటంటే 30, 31, 32, టీచర్స్ వచ్చి 22. జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ లోపల 4 బూతులు ఉన్నాయి. మంచి లొకేషన్స్ ఉన్నాయి. తర్వాత ఓటర్కు ఎండ జరగకుండా కూడా మనం పెద్ద ఏర్పాటు చేయమంది. షెడ్ కూడా ఉంది. తర్వాత ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు, ఎండ దెబ్బ జరగకుండా. హెల్ప్ డెస్క్ కూడా పెట్టేస్తున్నాం సార్. వాళ్ళు ఓటర్ స్లిప్స్ వచ్చేసి హెల్ప్ డెస్క్ కూడా చూసేస్తే కూడా చెప్పేస్తాం సార్. టోటల్ ఓటర్స్ వచ్చి మన దగ్గర 2489 సార్. మేల్ వచ్చి 1531, ఫీమేల్ వచ్చి 958 సార్. మన టీచర్స్ ఏమో ఒకటే బూత్ 22 నెంబర్ 137 ఓటర్స్ ఉన్నారు సార్. గ్రాడ్యుయేట్స్ వచ్చి 3 ఉన్నాయి సార్. ఇది మన మండలానికి అందరూ వచ్చి అంటే మన మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మందకోడిగా జరుగుతుంది. నియర్ అబౌట్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వనాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు రుద్రాభిషేకం అనంతరం గౌరీ శంకర్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించి మహిళా భక్తులు బిల్వపత్ర అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరహరి శర్మ, బాలకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. పట్టభద్రులు 4000 ఓట్లు ఉండగా టీచర్స్ 168 మంది ఓట్లు మందమరిలో ఉన్నాయి. కాగా ఓట్లు వేసేందుకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు, విద్యావంతులు క్యూ లైన్లో నిలబడి ఓటు వేయడం కనిపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య టెంట్ విషయంలో చిన్న గొడవ జరగగా ఏసీపీ రవికుమార్ వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపచేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి గొడవలు జరిగినా ప్రలోభ పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మందమరి ఆధ్వర్యంలో సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలనే సదుద్దేశంతో ఇక్కడ ఎండ బాగా ఉండడం వల్ల మా కాంగ్రెస్ శ్రేణులు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ మేము వేసుకుంటే ఇక్కడ ఉంటే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి టెంట్ తీయాలని మమ్మల్ని బలవంతం చేయడం సమంజసం కాదు. అందరికీ ఒక్కొక్క టెంట్ వేసుకునే అవకాశం ఇస్తే అన్ని పార్టీలకు ఒక్కొక్క టెంట్ ఇవ్వండి. లేకపోతే టెంట్ వేసే అవకాశం లేకపోతే ప్రభుత్వం మాది ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. కాబట్టి తీస్తేనేమో అన్ని టెంట్లు తీయాలి. లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం చేసుకున్న టెంట్లో మేము కూర్చొని ఇక్కడ ఓటర్లకు మంచినీళ్లు కానివ్వండి, ఎండ బాగుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించుకుంటాం. దీనికి ఎవరు వ్యతిరేకంగా వేరే పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మనము వదిలిపెట్టలేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనతా పార్టీ తరఫున ఎవరైతే పోల్ స్లిప్పులు లేకుండా ఇబ్బంది పడకుండా మనకు ఎవరైతే ఓటర్లు వస్తారో వాళ్ళందరికీ సేవ చేయడానికి మా మహిళా సోదరులు అందరూ వచ్చి వాళ్ళకి పోల్ స్లిప్ చేయడానికి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కుర్చీలు వేసుకున్న కూర్చున్న సందర్భం లోపల మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా వాళ్ళు టిఫిన్ చేయడానికి పక్కకు పోయిన సందర్భం లోపల వాళ్ళ మీద మా మీదనే మా కుర్చీల మీద టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని మీకు ఇక్కడ సంబంధం లేదు అని మా వాళ్ళందరినీ వెనుక తప్పి మా ప్లేస్ లో కూర్చొని ఆక్యుపైడ్ చేసి దౌర్జన్యం చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడంగా మేము భావిస్తా ఉన్నా. మీకు అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేయడానికి లేదు. ఇలా గ్రాడ్యుయేట్లు అందరూ చూస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ గ్రాడ్యుయేట్ మీ దౌర్జన్యానికి సరి అయినటువంటి సమాధానం చెప్తారు. మీరు ఓడిపోవడం ఖాయం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడతలేరు. ఒక మందబరిలో ఇక్కడ ఒక నలుగురు కనబడి వీళ్ళు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. భాగంగా మందమరి పట్టణంలోని సింగరేణి హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఇక్కడ ఒక మాకు పోలింగ్ స్టేషన్ ఉంది. పోలింగ్ స్టేషన్లో 6 లొకేషన్స్ ఉన్నాయి. టోటల్ ఓటర్స్ 4180. దాని కొరకు తీసుకుని జరగడానికి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సోఫారు చాలా ప్రశాంతంగా ఓటర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరియు టీచర్ ఓటర్స్ వారి యొక్క ఓటర్ హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వాళ్ళకి ఆ క్యూ లైన్ మెయింటెనెన్స్ అవన్నీ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. అందుకు తగినట్టుగా సఫిషియెంట్ బందోబస్తుని ఇక్కడ కాశీపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. పట్టభద్రులు 762 ఓట్లు ఉండగా 533 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు 16 ఓట్లు కాశీపేట మండలంలో ఉండగా 15 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, కాశీపేట ఏసీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కేంద్రమైన సింగరేణి హైస్కూల్లో చాలా పగడ్బందీ ఏర్పాట్లను స్థానిక మందమరి తహసీల్దార్, పోలీసు శాఖ వారు పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. పట్టభద్రులు, విద్యార్థులు, ఉద్యోగులు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తూ రాజ్యాంగం వారికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీసులు పనిచేయడం జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మన సింగరేణి హై స్కూల్లో
ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మేము ఓటింగ్ వేసే క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కావున ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని భవిష్యత్తును మరియు నిరుద్యోగులు ప్రతి ఒక్కరి భవిష్యత్తు, ఉపాధ్యాయుల భవిష్యత్తు మంచిగా ఉండేలా మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఈరోజు చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం చాలామంది పట్టభద్రులు వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాల ఓర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు వచ్చి వాళ్ళ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును కానీ సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వాస్తవానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. చదువుకున్న ఉద్యోగుల కోసం కొట్లాడే గొంతుకుల కోసం ఓటేయాలని చెప్పి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరుద్యోగులు, యువకులు, పట్టభద్రులంతా చాలా ఇంత పొద్దున టైంలోనే రావడం జరుగుతుంది. చాలామంది చిన్న పిల్లలున్న తల్లులో ఉన్న స్త్రీలు కూడా, మహిళా సోదరిమణులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం రావుతుంది. ఈ సందర్భంగా పట్టభద్ర యువకులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరో ఏదో ఇస్తారని చెప్పి మభ్యపెడతారని కాకుండా మీకు నచ్చిన వాళ్ళని, ప్రజల గొంతుగా కొట్లాడే వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత, ఆ బాధ్యత ఈరోజు మనపైన ఉంది. అదేవిధంగా గెలిచిన వాళ్ళతోని పనిచేసుకునే హక్కు కూడా మనకుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి తప్ప ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును బలంగా యూజ్ చేసుకోండి. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలను ప్రజలు మందమరి పట్టణంలో మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. మార్కెట్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో, సాయిబాబా ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శివాలయంలో, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో, అంగడి బజారు శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. బ్రహ్మం గారి ఆలయంలో కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. మార్కెట్లో శివరాత్రి సందర్భంగా కందగడ్డ, మొక్కజొన్న కంకులు, మట్టి పాత్రలు, ఇతర సామాన్లు, పూజా సామాగ్రి వ్యాపారులు అధిక ధరలతో విక్రయించారు. జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. మన్నమర్రి అంగడి బజార్లో గల శ్రీ శివకేశవ సంజీవాంజనేయ స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా ప్రతి వత్సరము కూడా జరుగుతున్నటువంటి శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా ఈ వత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలచే వైభవోపేతంగా ఈ సమయంలో కళ్యాణ మహోత్సవం కొనసాగుతూ ఉన్నది. ఇట్టి సమయంలో అధికమైన భక్తులందరూ కూడా విచ్చేసి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదిన ఫలితాన్ని పొంది పునీతులవుతూ ఉన్నారు. అదేవిధంగా దేవాలయం నందు గర్భాలయంలో స్వామివారికి ఉదయం 3 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అదేవిధంగా బిలువార్చనలు, కుంకుమార్చనలు, అనేకమైనటువంటి దేవతా పూజా కార్యక్రమాలు, దీపాలంకరణ మహోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయాన మరల విశేష అభిషేక కార్యక్రమం, బిలువార్చనాది, మహాబిలువార్చనాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏష్కోల్ చర్చి ప్రాంగణంలో పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా నియమితులైన కార్మెల్ చర్చ్ పాస్టర్ నలకుర్తి సుధాకర్ తన చర్చికి సంబంధించిన భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకుని విడాకులకు దారితీసేలా ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు పాస్టర్ ఫెలోషిప్ సభ్యులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ నిమిత్తం ఫెలోషిప్ సభ్యులు సుధాకర్ పాస్టర్ ని పిలువగా తాను రాలేదు. ఈ విషయాన్ని ఆరా తీయగా బాధితురాలు తన బట్టి సుధాకర్ 2025 బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి అబద్ధపు సాక్ష్యాలు కోర్టులో చెప్పినట్లు కమిటీకి రుజువైనందున కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు పదవిలో నుండి తొలగిస్తున్నామని పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెస్ సమావేశం ఇక నుండి ఈ కేసు విషయంలో గానీ పాస్టర్ ఎన్ సుధాకర్ వ్యక్తిగత విషయాల్లో గానీ పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా వారు తెలియజేశారు. 2025 గురువారం రోజున రామకృష్ణాపురం యొక్క పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడినది. కారణం ఏంటంటే మరి ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ఎన్ సుధాకర్ పాస్టర్ గారి మీద కేసు విషయంలో గుంటూరులో ఫిబ్రవరి 10వ తారీఖు ఇతడు అబద్ధ సాక్ష్యము చెప్పాడని
అతను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెకు అన్యాయం జరిగేటువంటి విషయం ఉన్నదని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి ఒక దరఖాస్తు ఇవ్వటం జరిగింది. అట్టి దరఖాస్తు పునస్కరించుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ మరి ఏర్పాటు చేయబడి ఇందులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే వారు ఇచ్చిన దరఖాస్తును పునస్కరించుకొని వారు కోర్టు నుంచి సుధాకర్ పాస్టర్ గారు ఇచ్చిన ఎవిడెన్స్ ఆ సాక్ష్యాన్ని బట్టి మరి వారిని ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి ప్రెసిడెంట్గా మరి తొలగించబడినది. మరి వారు గమనించాలని కోరుతున్నాం. రామకృష్ణ పాస్టర్స్ వారు కూడా గమనించాలని కోరుతున్నాం. ఈ విషయంలో మాకు ఒక 15 రోజులు వచ్చి మాతో మాట్లాడిండు. అయ్యా సుధాకర్ పాస్టర్ గారు మా అక్క మీద అబద్ధ సాక్ష్యం చెప్పాడని అన్నప్పుడు జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ పాస్టర్ గారు, వైస్ ప్రెసిడెంట్ రమేష్ మార్కు గారు, నేను జాయింట్ సెక్రటరీ రఘుయేల్ గారు నలుగురం వెళ్ళి సుధాకర్ పాస్టర్ గారితో సంప్రదించాం. అయ్యా మీరు సాక్ష్యం చెప్పారట అమ్మాయి మీద అంటే నేను ఎటువంటి సాక్ష్యం చెప్పలేదని అన్నాడు. దాన్ని పట్టుకొని నేను అడిగాను ఏంటంటే అయ్యా మరి ఒకవేళ వారు కోర్టు నుంచి వ్రాతపూర్వకమైన కాగితం తీసుకొస్తే అప్పుడు మీరు ఒప్పుకుంటారంటే తప్పనిసరిగా ఒప్పుకుంటాను అన్నాడు. కాబట్టి వారు కోర్టు నుంచి వచ్చిన కాగితాన్ని బట్టి వారు ఆ సాక్ష్యము అబద్ధ సాక్ష్యం చెప్పాడని మరి వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఈరోజు ఎన్ సుధాకర్ గారిని ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్గా తొలగించబడినది. అతను కూడా గమనించాలి, పాస్టర్లు గమనించాలని కోరుతున్నాం. ఈరోజు ప్రేయర్ ఫెలోషిప్ బాడీ మీటింగ్ జరిగింది, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది. అందులో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరి మేము అంతకుముందు పాస్టర్ సుధాకర్ గారిని ప్రెసిడెంట్ చేశాం కనుక మరి కోర్టు కేసు ఉన్నది అన్నటువంటి ఆ ఫిర్యాదుని బట్టి మేము ఈరోజు మరి ఆయనను మా బాడీలో నుండి ప్రేయర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఆయనను పక్కకు పెట్టేస్తుంటున్నాం. కనుక మరి ఈ సంగతి దాన్ని పాస్టర్స్ అందరూ కూడా గమనించవలసిందిగా తెలియపరుస్తుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. ఈ రోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే బీజేపీ నాయకులపై కాంగ్రెస్ మూకల దాడి. బీజేపీ నాయకుడు కమలాకర్ రావుపై జరిగిన దాడిని ఖండించిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.